బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. దళితులకు అండగా ఉండేది జనసేన పార్టీయేనని స్పష్టం చేస్తూ మోదీగుంట గ్రామానికి చెందిన సుమారు 30 దళిత కుటుంబాలు జనసేన తీర్థం పుచ్చుకున్నాయి. ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఈ భారీ చేరికలకు వేదికైంది. సిద్ధ వీరన్ ఆధ్వర్యంలో తరలివచ్చిన 30 కుటుంబాలకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై బొలిశెట్టి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మళ్లించి దళిత వాళ్ల అభివృద్ధిని కుంటుపరిచిందని బొలిశెట్టి విమర్శించారు. దళిత విద్యార్థులకు అందాల్సిన విదేశీ విద్యను దూరం చేసిన ఘనత వైసీపీది అని ధ్వజమెత్తారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థలను మెరుగుపరుస్తున్నామని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. జనసేన పార్టీలో దళితుల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. జనసేనలో కులమతాలకు తావు లేదని, అందరూ జన సైనికులేనని బొలిశెట్టి సందర్భంగా ఉద్ఘాటించారు. వైసీపీ మోసపూరిత ప్రలోభాలకు లోను కావద్దని దళిత సోదరులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు తెన్నేటి జగజీవన్, చాపల రమేష్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీరన్న గారు, మా జనసేన నాయకులు వీరన్న గారు ఆధ్వర్యంలో, అలాగే మా జనసేన నాయకులు తెన్నేటి జగజ్జీవన్ వారి ఆధ్వర్యంలో కూడా ఇవాళ దళితులు ఈ జనసేన పార్టీ మా కుటుంబంలోకి రావడం జరిగింది. మీ దళితులుగా, మన దళితులకి ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని, ఉంటారని, అలాగే పార్టీకి కూడా కట్టుబడి ఉంటారని, అలాగే మోదుగుంటలో మీకు ఏ విషయం వచ్చినా మన జనసేన నాయకులు వీరన్న గారి ద్వారాగా మీకు తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు అండగా ఉంటారు. అలాగే మీరు దళితులుగా ఉన్నాం మేము, మాకు ఇక్కడ న్యాయం జరుగుతుంది లేదని ఏం ఇది పడకండి. చాలామంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇవాళ జాయిన్ అయ్యారు, రేపు పొద్దున కొంతమంది నాయకులు వచ్చి మిమ్మల్ని ఆశలతో మాట్లాడి వేరే విధంగా ఆశలు చూపిస్తూ ఉంటారు. దయచేసి వాళ్ళ మాటలు నమ్మొద్దు, మాయ మాటలు నమ్మొద్దు అని ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే నేను ఒక దళితుడిగా చెప్తున్నా. నన్ను 10 సంవత్సరాలు ఉన్నటువంటి మా నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు నన్ను మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి కష్టపడి పనిచేయండి, ప్రతి ఒక్కరికి పదవి వస్తుంది. కానీ మీరు మట్టికి దయచేసి ప్రలోభాలకు వెళ్లకుండా మన దళిత జాతిని ఖచ్చితంగా ఒక గర్వంగా ఉండేలాగా చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అండదండ. రాష్ట్ర విప్పు మా అన్న శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎందరో మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా ఇవాళ పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ మోదుగుంట గ్రామానికి చెందినటువంటి దళితవాడకు సంబంధించిన 25 మంది యూత్ అక్కడ స్థానిక నాయకుల సహకారంతో ఈరోజు ఈ పార్టీలోకి రావడం చాలా శుభసూచకం. ఎందుకంటే మనం దళితులు అనేవారు ఏదో ఒక పార్టీని పట్టుకుంటే ఆ పార్టీకి అంకితమైనట్టుగా తరతరాలుగా వాళ్ళు ఆ పార్టీలో పనిచేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మారుతున్న కాలంలో అభివృద్ధి జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందో ఆ అభివృద్ధిని మనం బలపరచాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉంది. అందులో భాగంగానే ఇవాళ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇవాళ జరుగుతున్న అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని ముందుకు వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మోదుగుంట గ్రామం నుంచి దాదాపు 30 కుటుంబ సభ్యులు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారు స్వాగతం పలుకుతూ దీనికి కృషి చేసినటువంటి వీరన్న గారిని, అదేవిధంగా సర్పంచ్ గారిని, అదేవిధంగా మన తిరుపతి గారిని, దానికి ఎక్స్ సర్పంచ్ గారు వేపూరు సత్యనారాయణ గారు, అదేవిధంగా మా జగజ్జీవన్ రావు, అదేవిధంగా రమేష్ గారు అందరూ కూడా మరి ఈరోజు జనసేన పార్టీలోకి వచ్చినందుకు మీకు మా కుటుంబం తరఫున మీకు స్వాగతం పలుకుతూ, జనసేన అనేది ఒక కుటుంబం, ఎవరైనా కులాలకి మతాలకి సంబంధం లేదు. ఇది చూస్తూ ఉన్నారు. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బిడ్డలను ఆదుకున్నటువంటి, ఎస్టీ సోదరులను ఆదుకున్నటువంటి మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి అనండి, ఎమ్మెల్యే అనండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అనండి. ఎందుకంటే పదవి వచ్చిన తర్వాత చాలామందికి చాలా హీనంగాను లేదా చూడకపోవడం, మాట్లాడకపోవడం ఉంటుంది. కానీ జనసేన పార్టీలో అది లేదు. ఇక్కడ ఎవరో లోనకు రావద్దని లేకపోతే మాట్లాడొద్దని అనేవాళ్ళు ఎవరు ఉండరు. మీరు డైరెక్ట్గా వచ్చినా కూడా మనం పనిచేసి పంపిస్తాం. కానీ నాయకత్వం, లోకల్ నాయకత్వం బలపడితేనే మీరు బలపడతారు. మీరు ఎవరికాలు రావచ్చు, కానీ మీరు ఎవరైనా అడిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం నేను దానికోసమే ఈరోజు ఆలోచన చేశాను. ఇదివరకు మనకు దళిత వాడి నుంచి తక్కువ మంది దళిత సోదరులు జాయిన్ అయ్యారు. ఈరోజు చాలా పెద్ద ఎత్తున దళిత సోదరులు జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఇవాళ రేపే ప్రకటిస్తాను.
ఈ ఎస్సీ తరఫున ఒక కమిటీ వేసి మీ యొక్క బాధ సాధకాలన్నీ మీ సభ్యుల ద్వారా తెలిసి మీరు వాళ్ళ ద్వారా మనం వచ్చి మన పార్టీని బలోపేతం చేసుకోవచ్చు, మన దళితులు కూడా బలపడవచ్చు. ఆర్థికంగా మనం మీరు అంత జెండా ఉన్న సరిపోతండి. మాట్లాడండి.